సో తనని మనీ అని పరిచయం చేస్తే మాక్సిమం ఎవరు గుర్తుపట్టారు. అదే బ్రోకెన్ బాయ్ మనీ అంటే మాత్రం చాలా మంది గుర్తుపడతారు. అని ఒక్కరు అనుకుని ఒకరినే ప్రేమిస్తారు చూడు, వాళ్ళు ఎప్పుడు బాధపడుతూనే ఉంటారు. నిజం చెప్పు, ఒక్క అమ్మాయి కోసమే మొత్తం ఇన్స్టా ఐడీనే బ్రోకెన్ బాయ్ అని పెట్టేసుకున్నావు. మరి ఒక్క అమ్మాయి కోసమే పెట్టా, వేరే అమ్మాయిలు ఎవరు మళ్ళీ మన లైఫ్ లోకి రాకూడదని బ్రోకెన్ బాయ్ మనీ అని నేమ్ కనిపిస్తే మళ్ళీ మన లైఫ్ లో ఎవరు ఎంటర్ అవ్వాలని బ్రోకెన్ బాయ్ మనీ అని పెట్టుకున్నా. మీ చెల్లి కాకపోతే ఏ అమ్మాయి అయినా సరే ఆలోచిస్తుంది ఏం పెట్టి చూసుకుంటాడు అనేది. ఏం పెట్టి చూసుకుంటాడని ఆలోచించాల్సిన అమ్మాయి ముందే లవ్ చేసేటప్పుడు ఎందుకు తెలియదు. ఈ రోజుల్లో చాలా మంది అమ్మాయిలు ఎలా ఉన్నారంటే టైం పాస్ లవ్ చేస్తారు. ఒక ఇంటర్వ్యూలో మా పిల్ల నన్ను మోసం చేసిందంట, ఒక ఇంటర్వ్యూలో ఏమో లేదు మంచి పిల్లే నేను ఇచ్చిన ప్రతి ఇంటర్వ్యూలో కూడా ఈ రోజు నా లవ్ స్టోరీ అమ్మాయి నాతో ఎలా ఉంది అనే బట్టి ఈ రోజు ఇంటర్వ్యూ వరకు నేను చెప్తాను. నీకే క్లారిటీ లేదు, అర్థమవుతుందా? పెళ్లి చేసుకొని ఏం చేస్తావు అసలు చెప్పు. పెళ్లి చేసుకొని ఏం చేస్తాను మీకు తెలియదు అంటే ఎప్పటి వరకు అంటే ఈ అమ్మాయికి మనతో మ్యారేజ్ అయితే ఓకే, అప్పటి వరకు అలానే ఉంటది. మ్యారీడ్ బాయ్ అని పెట్టుకుంటావు. అప్పుడు మ్యారేజ్ అవ్వలేదు అనుకో అమ్మాయితోనే, అప్పుడు ప్లే బాయ్ అని పెట్టుకో. మీ పిల్లతో ఎప్పుడైనా ఓయోగ్ కానీ తుప్పల్లోకి కానీ పోయావా? అమ్మని కూడా నమ్మను అని అన్నావు, అమ్మ కూడా ఆడదే కదా అని అన్నావు. అది ఎంతవరకు కరెక్ట్? అమ్మ అంటే అది వదిలేండి, ఇంకా అమ్మ గురించి ఎందుకు వదిలేయాలి? అమ్మ నాన్న ఎంత వాడివా నువ్వు? అర్థమైంది. అమ్మ అక్క చెల్లి వీళ్ళందరూ మనం మంచిగా ఉంటారు, మనతోనే ఉంటారు, వాళ్ళ గురించి అనకూడదు. ఓకే, ఇది రియలైజేషన్. ఇన్ఫ్లుయెన్సర్స్ ఇంటర్వ్యూస్ రావడానికి పెద్ద సెలబ్రిటీ లెక్క ఫీల్ అవుతారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ శ్యామ్. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారు. తనైతే లవ్లో ఉన్నప్పుడు తన లైఫ్ ఎలా ఉందో తెలియదు, కానీ బ్రోకెన్ అయ్యాక తను ఫేమస్ అయ్యాను తన డైలాగ్స్తో అంటున్నాడు. సో తనని మనీ అని పరిచయం చేస్తే మ్యాక్సిమం ఎవరు గుర్తుపట్టారు. అదే బ్రోకెన్ బాయ్ మనీ అంటే మాత్రం చాలా మంది గుర్తుపడతారు. అసలు తనకి బ్రోకెన్స్ ఎన్ని ఉన్నాయి, ప్యాచప్స్ ఎన్ని ఉన్నాయి, తనని అడిగి తెలుసుకుందాం. హాయ్. హాయ్ అండి, ఎలా ఉన్నావు? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నా. అసలు నీకు బ్రోకెన్స్ ఎన్ని ఉన్నాయి, ప్యాచప్స్ ఎన్ని ఉన్నాయి? బ్రోకెన్స్ ఏం లేవు, ప్యాచెస్ ఏం లేవు. ఒకే అమ్మాయి లవ్ చేసా, ఒకటే బ్రోకెన్, మళ్ళీ అదే అమ్మాయి లైఫ్ లోకి వచ్చింది. ఇప్పుడు మీ ఇద్దరం కలిసే ఉన్నాం. మళ్ళీ ప్యాచప్. ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? ఎందుకు విడిపోవాల్సి వచ్చిందంటే చాలా మంది విడిపోవడానికి రీజన్ ఏంటంటే మోసం చేసుకోవడం, లేదంటే ఈ జనరేషన్లో చాలా మంది లవ్ చేస్తారు లైఫ్లో సెటిల్ అవ్వక. అమ్మాయికి ఈ రోజుల్లో తొందరగా మ్యారేజ్ అయిపోద్ది. ఒక ఏజ్లో లవ్ చేసుకుంటారు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి కానీ ఒక ఏజ్లో లవ్ చేసుకుంటారు. అబ్బాయి లైఫ్లో సెటిల్ అవ్వడు. సెటిల్ అవ్వకుండా ఏ పేరెంట్స్ కూడా అమ్మాయిని మ్యారేజ్ చేయడానికి ఒప్పుకోరు. అమ్మాయి అదే చెప్పొద్దు ఒకనొక స్టేజ్లో, ముందర లవ్ చేసుకొని మా ఇంట్లో పెళ్లికి ఒప్పుకోరు, నువ్వు నన్ను ఎలా చూసుకుంటావు, లైఫ్లో సెట్ అవ్వు అది ఇది అనుకొని చెప్పి రీజన్ చెప్పి అమ్మాయి వేరే సెట్ అయ్యండి లైఫ్లో మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోద్ది. సో అక్కడ అమ్మాయిది కూడా తప్పు కాదు, పేరెంట్స్ ప్రెజర్ వల్ల అమ్మాయి అలా చేస్తుంది. అయితే మ్యాటర్ ఏంటంటే యూత్ మొత్తానికి ఏం చెప్తానంటే లైఫ్లో సెట్ అయ్యాక లవ్ చేయండి, అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా. మరి నువ్వు చెప్పే ముందు నువ్వు చేయొచ్చు కదా ఫస్ట్. సో అవన్నీ నేను ఫేస్ చేశాక నాకు అర్థమైంది, ఎవరైనా తప్పు చేస్తేనే కదా తెలుస్తుంది. తర్వాత తప్పు చేయకూడదు, వేరే వాళ్ళకి ఏం చెప్పాలన్నా సరే. మొత్తానికి నువ్వు తప్పు చేసావని ఒప్పుకున్నావు. ఓకే, నేను లైఫ్ లో సెట్ అవ్వకుండా లవ్ చేశాను, అదే నేను చేసిన తప్పు. పోనీ ఇప్పటికైనా సెట్ అయ్యావా? సెట్ అవ్వడానికి ట్రై చేస్తున్నా. ఇంకా అమ్మాయికి మ్యారేజ్ అవ్వలేదు, ఇంకా నాతోనే ఉంది. నాకు పుషప్ చేస్తుంది బ్యాకప్ గా ఉండి లైఫ్ లో సెట్ అవ్వమని. సో వాళ్ళ ఇంటి దగ్గర చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది నా కోసం, వాళ్ళ ఇంటి దగ్గర ఒప్పించడం కోసం చాలా బాధపడుతుంది. సో నేను ఫస్ట్ లో ఏమనుకోనంటే అమ్మాయి ఈ రోజుల్లో ఉన్న అందరూ అమ్మాయిలకే నన్ను మోసం చేస్తుంది అనుకున్నా, కానీ ఆ అమ్మాయి అయితే నన్ను ఏం మోసం చేయలేదు. వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ ప్రెజర్ వల్ల అలా మాట్లాడాల్సి వచ్చింది. సో నేను బాగా అట్టవడం వల్ల అది బ్రోకెన్ కింద తీసుకొని అమ్మాయి కూడా బాధపడింది. నేను ఇక్కడ ఎంత బాధపడ్డానో ఇంటర్వ్యూలో చెప్తూ బయట లోపల ఎలా బాధపడ్డానో అమ్మాయి కూడా చెప్పుకోలేక ఇంటి దగ్గర బాధపడుతూ ఉన్నది. సో నాకు ఇవన్నీ కూడా వాళ్ళు చెల్లి చెప్పింది, అవన్నీ తెలిసి వచ్చాయి. సో లైఫ్లో సెట్ అయితే ఆ అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవచ్చు. ఇంకా లవ్ ఫెయిలియర్ ఏం అవ్వలేదు. పుషప్స్ ఇస్తుంది తను వెనక నుంచి అంది కదా, ఎలా సపోర్ట్ చేస్తుంది? ఎలా సపోర్ట్ చేస్తుందంటే అమ్మాయి మనం ఎప్పుడైనా సరే మనలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోయినా నేను చెయ్యలేను నా వల్ల కాదు అనుకున్న టైంలో అమ్మాయి ఏం చెప్పొద్దంటే నువ్వు చేయగలవు, నీ వల్ల అవుతుంది. నీకు ఇప్పుడు మన హైదరాబాద్లో ఉంటే మనం ఏం పని చేయకుండా ఈ వీడియోస్ మీద ఫోకస్ చేయాలనుకుంటే అవ్వదు. మనకంటూ మనీ కావాలి. మనీ కావాలంటే మనం ఏ వర్క్ చేయకుండా మనీ రావు కదా. సో అలా మనకి అమ్మాయి సాఫ్ట్వేర్ వర్క్ చేస్తే సాఫ్ట్వేర్
సాఫ్ట్వేర్ అనమాట, అమ్మాయి కంపెనీలో వర్క్ చేస్తుంది. ఆ అమ్మాయి అందులో వర్క్ చేస్తూ నాకు అమౌంట్ సెండ్ చేస్తూ ఉంటది, రూమ్ రెంట్కి కానీ లేకపోతే బైక్ పెట్రోల్కి కానీ ఫుడ్ విషయంలో కానీ అలా సపోర్ట్ చేస్తూ నన్ను. ఈ రోజుల్లో అమ్మాయిలు ఎలా ఉన్నారంటే తను లవ్ చేసిన అబ్బాయి వేరే ఒక అమ్మాయితో మాట్లాడితేనే నచ్చదు, కానీ ఆ అమ్మాయి వేరే అమ్మాయిలతో యాక్ట్ చేయు, వాళ్ళతో ఇంకా మంచిగా చేయి, ఇంకా బాగుంది నీ యాక్టింగ్ బాగుంది, ఇంకా మంచి చేయాలని వెనకాల పుషప్ చేస్తుంది అనమాట, బ్యాకప్ ఇస్తుంది. సో ఒక అమ్మాయితో వేరే అమ్మాయితో అంటే వేరే అమ్మాయిలతో యాక్ట్ చేయడానికి కూడా ఒప్పుకుంది అనమాట. సో ఈ రోజుల్లో అంతలా ఎవరు లేరు అనమాట అమ్మాయిలు కూడా. నీకు సిబ్లింగ్స్ ఎవరైనా ఉన్నారా? చెల్లి ఉంది. చెల్లి ఉంది. మీ చెల్లికి గనక వీడియోస్ చేసే అబ్బాయి వస్తే ఇచ్చి పెళ్లి చేస్తావా నువ్వు? మా చెల్లికి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది. సో ఒకవేళ వస్తే దానికి ఏముంది, మంచోడైతే చేద్దాం. వీడియోస్ చేసేవాడు ఏం పెట్టి పోషిస్తాడు అమ్మాయిని? వీడియో పెట్టేవాడు ఏం పెట్టి పోషిస్తాడంటే యూట్యూబర్ అయ్యాడు అనుకో, యూట్యూబర్ అయితే ఇప్పుడు అది కూడా ఒక గవర్నమెంట్ జాబ్ లెక్క మంత్లీ శాలరీ పడేటట్టు మనం వీడియోలు చేస్తే దాన్ని బట్టి మనీ వస్తాయి. సో అలా ఏదైనా సరే కష్టం అండి. ఒక యాక్టర్కి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాలంటే ముందు వెనక చూసి. నీ వేలో నీ చెల్లిని ఇవ్వడానికే కష్టం అన్నప్పుడు అవతల ఆ పేరెంట్స్ మరి ఆలోచించారంటావా? అంతే కదా, ఆలోచిస్తారు. మరి నీకు అర్థం కావట్లేదా ఇప్పటికైనా సరే? అర్థమైంది కాబట్టి మేము ముందుకు వచ్చి చెప్తున్నా. మరి ఆపేసి మంచిగా జాబ్ చూసుకోవచ్చు కదా. సో ఆపేసి జాబ్ చేసుకోవాలంటే ఆ అమ్మాయి అంటూ ఉంటది, నువ్వు నా కోసం మళ్ళీ నీ ఫ్యాషన్ ఈ రోజు పక్కన పెడితే రేపనే రోజుల్లో నీకు నా గొడవ వచ్చినా ఏం జరిగినా ఆ రోజు నీ కోసం ఇవన్నీ వదిలేసానని మళ్ళీ నువ్వు అంటావు, ఇవన్నీ అవసరమా, నీ కోసం నేను బ్యాకప్గా ఉంటాను, పుషప్ చేస్తాను, ఎలాగో ఇంతవరకు ట్రై చేసావు, మధ్యలో వదిలేకు, ట్రై చేయి, మన ఇంకా నీకు ఛాన్సెస్ ఉన్నాయేమో, ఎందుకు నువ్వు మధ్యలో వదిలేయడం, చాలా ఏజ్ ఉంది, ట్రై చేయి, అప్పటి వరకు నేను ఇంటి దగ్గర ఏదో ఒక రీజన్ చెప్తూ మ్యారేజ్కి దూరంగా ఉంటా అని చెప్పింది అనమాట. మరి ఆ అమ్మాయికి జాబ్ ఉందా ఇప్పుడు? అమ్మాయికి జాబ్ ఉంది, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది. మరి సాఫ్ట్వేర్ జాబ్ ఉన్న అమ్మాయి నిన్ను చేసుకుంటది అనుకుంటున్నావా మరి నువ్వు? అనుకుంటున్నా కాబట్టి అలా అనుకోవడానికి కూడా రీజన్ ఏంటంటే నా కోసం మనీ పెడుతుంది, నా కోసం కేరింగ్ అన్ని చూసుకుంటుంది, మంచిగా ఎవ్రీ టైం సపోర్ట్ చేస్తుంది. ఈ రోజుల్లో అందరు అమ్మాయిలతో పోల్చుకుంటే నన్ను లవ్ చేసిన అమ్మాయి 100% బెటర్. తన ఏం చదువుకున్నావు నువ్వు అసలు? ఏం చదువుకున్నాను, డిగ్రీ కంప్లీట్ చేశా. మరి జాబ్ ట్రై చేస్తే దొరుకుతుంది కదా ఏదో ఒకటి. ఏదో ఒక జాబ్ కాకపోయినా ఏదో కంపెనీ అందులో జాయిన్ అవ్వచ్చు. సో అందులో జాయిన్ అయ్యాక కొన్ని రోజులు వర్క్ చేసాక నేను ఆల్రెడీ కంపెనీలోనో మొబైల్ షాప్లోనో వర్క్ చేశాను, నాకు మొబైల్ రిపేరింగ్ మొత్తం వచ్చి కూడా. అయితే నేను షాప్ కూడా పెట్టా విలేజ్లో. షాప్ పెట్టాక నా మైండ్లో అనిపిస్తుండేది ఎప్పుడు కూడా మంత్లీ నాకు 20,000 ఇలా వచ్చేవి, 20K ఇలా వచ్చేవి. అయితే నాకు అనిపించేది మా చేతిలో డబ్బులు ఉండేవి, అకౌంట్లో కూడా. నేను డబ్బులున్న సంతోషం ఉండేది కాదు, ఏం చేయలేకపోయాడు. నాకు మళ్ళీ ఎవరైనా వీడియోలు చూసినా లేకపోతే ఎవరినైనా టీవీలో చూసినా ఎందులో చూసినా నాకు కూడా అందులో ఉండే బాగున్నాం, నేను ఫ్యాషన్ ఎందుకు పక్కన పెట్టాను, ఇన్ని డబ్బులు నేను ఏం చేయాలి, ఏం చేయలేకపోతున్నాను అని ఎప్పుడు నా మనసులో సినిమా పిచ్చి అలానే వెంటాడుతూ ఉండేది. ఎలా అయినా యాక్టర్ అవ్వాలి, ఏదో చెయ్యాలి, యూట్యూబర్ అయినా అవ్వాలి, నాకంటూ ఏదో ఒకటి సోషల్ మీడియాలో క్రియేట్ చేసుకోవాలి అనే ఆలోచన ఎప్పుడు నా మైండ్లోనే ఉంటూ ఉండేది. సో మళ్ళీ అవన్నీ పక్కన పెట్టి అమ్మాయికి నాకు బ్రేకప్ అయ్యే టైంలో, బ్రేకప్ ఏం అవ్వలేదు, ఇద్దరి మధ్య గొడవలు జరిగేటప్పుడు వాళ్ళ ఇంట్లో పెళ్లి ఒప్పుకోరని చెప్పింది. ఆ టైంలో అమ్మాయి కోసం నేను ఎందుకు ఇవన్నీ చేయాలి, ఇంతకు ముందు నేను ఏం ఆలోచించానంటే ఈ ఫ్యాషన్ కూడా పక్కన పెట్టి మొబైల్ షాప్ పెట్టాక అమ్మాయిలు ఇంటి దగ్గర మ్యారేజ్ ఒప్పించుకుందాం, ఆ తర్వాత కాకపోతే ఈ షాప్ వేరే ఎవరికైనా ఒప్పు చెప్పి మనం మళ్ళీ హైదరాబాద్ వచ్చి అమ్మాయిని ఇద్దరం కలిసి వీడియోలు చేసుకుని మళ్ళీ ఈ ఫీల్డ్లో మ్యారేజ్ అయ్యాక మొదలెడతామని ముందే ప్లాన్ చేశా. అయితే ఇలా అవుతున్న టైంలో అమ్మాయి ఏమందంటే మా ఇంటికి పెళ్లి ఒప్పుకోరు, ఇంకా నా వల్ల కాదు అని చెప్పేసింది. అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే నా సంతోషాన్ని కూడా అమ్మాయి కోసం పక్కన పెట్టాను. ఇప్పుడు రేపనే రోజుల్లో అమ్మాయి లేకపోతే ఇక్కడ నాకు నా కెరియర్ పోద్ది, ఆ అమ్మాయి కూడా పోద్ది. సో అమ్మాయి కోసం ఎందుకు ఇవన్నీ వదిలేయాలి, నా సినిమా ఫీల్డ్ మళ్ళీ మొదలు పెడదాం, ఏం జరగాలంటే అది జరుగుద్దని మళ్ళీ ఇందులోకి వచ్చాను అనమాట. ముందే ఇవన్నీ చేసా కూడా ఫస్ట్లోనే. అమ్మాయి కోసం నీ ప్యాషన్ వదులుకోవడానికి నువ్వు మరి ఆలోచించావు, మరి ఆ అమ్మాయి పేరెంట్స్ని వదులుకోవడానికి ఆలోచించక్కర్లేదా? మరి ఎలా అమ్మాయి మోసం చేసిందని అంటావు? అమ్మాయి మోసం చేసిందంటే ఫస్ట్ లో లవ్ చేసేటప్పుడు ఉండాలి కదా, ఇప్పుడు పేరెంట్స్ ఒప్పుకోరు అని చెప్పింది అమ్మాయి. ఇప్పుడు లవ్ చేశాక అదే ముందు లవ్ చేస్తున్నప్పుడు ఎందుకు చెప్పలేదు, మరి మోసం చేసినట్లే కదా. అది నీకు తెలీదా? నీకు ఒక చెల్లి ఉంది కదా, నీకు తెలియాలి కదా. మరి నా చెల్లి విషయం పక్కన పెట్టండి, మ్యారేజ్ అయిపోయింది, మా చెల్లి మంచిగానే ఉంది. మా చెల్లి అలానే బిహేవ్ చేస్తే అప్పుడు ఒక అన్నయ్యగా ఏం చేయాలనేది నేను ఇన్వాల్వ్ అయ్యింది. అప్పుడు మీ చెల్లి కాకపోతే ఏ అమ్మాయి అయినా సరే ఆలోచిస్తుంది ఏం పెట్టి చూసుకుంటాడు అనేది. ఏం పెట్టి చూసుకుంటాడని ఆలోచించాల్సిన అమ్మాయి ముందే లవ్ చేసేటప్పుడు ఎందుకు తెలియదు. ఈ రోజుల్లో చాలా మంది అమ్మాయిలు ఎలా ఉన్నారంటే టైం పాస్ కి లవ్ చేస్తారు. ఫస్ట్ లవ్ చేసేటప్పుడు వాళ్ళకి ఏం గుర్తుండవు, అమ్మ నాన్న గుర్తురారు, మనీ అవేం గుర్తుండవు. ఆడితో బైక్ మీద తిరగడాలు, షికార్లకి మనీ ఎలా వాడాలో అలా వాడతారు ఫస్ట్ లో. ఆ తర్వాత అమ్మ గుర్తు వస్తుంది, నాన్న గుర్తు వస్తాడు, ఇంట్లో అన్నయ్య అంతాడు,
ఇంకా బాగుంటే బాగా వచ్చింది అంతడు ఏవో అని చెప్తారు లేనిపోయిన రీజన్స్ అన్ని. మైండ్ లో డెప్త్ గా ట్రూగా లవ్ చేసిన అబ్బాయిలు ఎలా ఉంటారంటే పిచ్చోళ్ళు అయిపోతారు అనమాట. నీకు ఆ అమ్మాయి మోసం చేసిందని నువ్వు అందరు అమ్మాయిలను అనడం కరెక్టేనా? సో అందరు అమ్మాయిలని అనడం తప్పేం లేదు. ఈ హైదరాబాద్ వచ్చి నేను చాలా మంది అమ్మాయిలు చూసా. హాస్టల్లో ఉంటున్న అమ్మాయిలు అందరు అమ్మాయిలను అనకు మరి. అట్లా అందరు అమ్మాయిలని నా ఫ్రెండ్ సర్కిలింగ్ లో కానీ నేను చూసే అమ్మాయిలో చాలా 100% నేను చూసాను. నేను అందరిని అనలే, ఎవరినైతే అలా ఉన్నారో వాళ్ళని అంటున్నా 80%. అసలు నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే ఏం లేదు. మా అమ్మ నాన్న ఫార్మర్స్, నాకు తమ్ముడు చెల్లి ఉన్నారు. సో నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్. సో 2021 నుంచి నేను హెచ్ఓడిలోనే ఉంటున్నా, వస్తున్నా పోతున్నా, ట్రై చేస్తున్నా. సీరియల్ ఆడిషన్స్ కి, వెబ్ సిరీసెస్ కి, మూవీ ఆడిషన్స్ కి చాలా ట్రై చేశాను. సో అందరూ సెలెక్ట్ అయ్యావు తర్వాత వస్తావు అది ఇది అనడమే కానీ పాజిటివ్ రెస్పాన్స్ అయితే ఎక్కడ రాలేదు. సో వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకు ఆడిషన్స్ ఇవ్వాలి, మనమే సొంతంగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఏదైనా చేస్తే మనకంటూ ఏదో ఒక ఓపు వస్తుంది. మనం అనుకున్న రోజులో మనం ఏదైనా ఒక యూట్యూబర్గా కానీ లేకపోతే ఒక ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్గా కానీ ఏదైనా ట్రై చేస్తే బెస్ట్ ఏదైనా వస్తే రానున్న రోజుల్లో మనకే సినిమాల నుంచి అవకాశాలు రావచ్చేమని అవన్నీ ఆడిషన్స్ ఇవన్నీ పక్కన పెట్టి నా సొంతంగా ఏవో కాన్సెప్ట్లు రాసుకుంటూ వీడియోలు చేయడం మొదలెట్టా. అసలు ఇప్పుడు నువ్వు జాబ్ చేస్తూ కూడా వీకెండ్స్ లో యూట్యూబ్ ప్లాన్ చేసుకోవచ్చు, తెలుసా మరి నీకు? అది తెలుసు కానీ అది చాలా కష్టం. మనకి జాబ్ చేస్తూ వీకెండ్స్ లో అంటే నువ్వు ఎట్లా సెటిల్ అయిపోతావు? 1 డే దొరుకుద్ది మా అయితే, వీక్ ఆఫ్ లో 1 డే హాలిడే వస్తుంది. 1 డేలో కష్టం కదా చేయలేము అనుకున్నవి. సో ఇలా అయితే కొంచెం చేయాల్సిన పని ఏదో ఒక దాని మీద గట్టిగా ఫోకస్ పెడితే తొందరగా అయిపోద్ది. కొంచెం డబ్బులు రాకపోయినా పర్లేదు, డబ్బుల కోసమే ఆలోచించడం లేదు. ఈ ఫీల్డ్ లో డబ్బుల కోసమే అనుకుంటే నాకు నచ్చిన ఫీల్డ్ లో ఏదో ఒకటి మొబైల్ షాప్ లో కానీ లేకపోతే ఇంకెందులో అయినా డబ్బులు వచ్చి దాని గురించి ఆలోచించుకోండి. డబ్బులు రాకపోయినా పర్లేదు, కొంచెం కెరియర్ కొంచెం లేట్ గా స్టార్ట్ అయినా పర్లేదు, కానీ నా అనుకున్న దాంట్లో ఎప్పటికైనా ఒక మంచి బెస్ట్ పొజిషన్ లో ఉండాలని, ఒక మంచి యాక్టర్ గా ఉండాలని ఇలా ఏ వర్క్ చేయకుండా డైలీ యూట్యూబ్ మీద వర్కౌట్ చేస్తున్నాను అనమాట. అంటే నువ్వు యాక్టర్ అయితే చాలా డబ్బు అవసరం లేదు. అంటే యాక్టర్ అయితే మంచి యాక్టర్ అయితే ఆటోమేటిక్ డబ్బులు వస్తాయి కదా. డబ్బు అవసరమే కానీ నా ప్యాషన్ అంత డబ్బు అవసరం లేదు నాకు. నువ్వు చాలా తెలివిగా చెప్తున్నావు, అర్థమవుతుందా? డబ్బు లేనిదే ఏది నడవదు ఈ రోజుల్లో. ఇప్పుడు నీకు ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాలన్నా వాళ్ళ పేరెంట్స్ నీకు కావాల్సిన డబ్బే కదా, అంతేనా కాదా? డబ్బే కావాలి, అట్లా చెప్పు. నువ్వు యాక్టర్ అయినంత మాత్రం నీకు ఇచ్చి చేసారు, డబ్బు కావాలి వాళ్ళకి. సో ఎంత డబ్బు ఉన్నా మనకు నచ్చిన ఫీల్డ్ లో లేకపోతే అవి వేస్టింగ్. అది నచ్చిన అమ్మాయి కావాలా, నచ్చిన ఫీల్డ్ కావాలా నీకు? నచ్చిన అమ్మాయి అంటే నచ్చిన అమ్మాయి చెప్తుంది కదా నీకు నచ్చిన ఫీల్డ్ లో ఉండమని. సో అప్పుడు ఏం చేయాలి? ఏం చేస్తావు మరి? అలాంటప్పుడు ఆ అమ్మాయిని ఒప్పించుకో మనం వాళ్ళ ఇంట్లో. అమ్మాయి ట్రై చేద్దాం, లాస్ట్ వరకు ఏం జరుగుద్దో తెలియదు. ఒప్పుకోకపోతే ఏం చేద్దాం అనుకుంటున్నావు మరి? ఒప్పుకోకపోతే ఏం చేద్దాం? ఒప్పించడానికి ట్రై చేద్దాం. అప్పటికి ఒప్పుకోకపోతే ఏం చేద్దాం? లేపుకొని వెళ్ళిపోతాం. లేపుకొని వెళ్ళిపోము. మన పేరెంట్స్ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది తర్వాత మన వల్ల. ఇన్ని రోజులు మనకి చిన్నప్పటి నుంచి పెంచి మన కోసం చాలా చేసి ఉంటారు, మన సంతోషాల కోసం వాళ్ళు చాలా సాక్రిఫైస్ చేసి ఉంటారు. వాళ్ళని ఈ రోజు మనం వదిలిపెట్టి వెళ్ళడం చాలా తప్పు. అవసరం మొత్తం అమ్మాయిని వదిలేస్తా. అర్థమైంది కదా నీకు? వాళ్ళు ఎంతో త్యాగాలు చేస్తేనే మనం ఈ పొజిషన్ లో ఉన్నాం. మరి నువ్వు కూడా త్యాగం చేయొచ్చు కదా, ఒక ఫీల్డ్ ని వదిలేసుకోవచ్చు కదా, ఏదో ఒక ఫీల్డ్ ని. ఏదో ఒక ఫీల్డ్ అంటే ప్రేమించిన అమ్మాయిని వదలలేను, నాకు ఇష్టమైన ఫీల్డ్ ని కూడా వదలలేను. ఏం జరగాలంటే అది జరుగుద్ది. కానీ ఇదే ఫీల్డ్ లో ఉండి అమ్మాయిని దక్కించుకున్న వాళ్ళు చాలా మందిని చూశాను. సో నాకంటూ ఏదో ఒక ఫ్రేమ్ తొందరగా క్రియేట్ చేసుకుంటే యూట్యూబ్ నుంచి కానీ ఇన్స్టా నుంచి కానీ, యూట్యూబ్ నుంచి అయితే ప్రస్తుతానికి మనీ పడుతున్నాయి, చాలా తక్కువ వస్తున్నాయి. సో మంత్లీ ఒక 30K ఒక 40K వచ్చినట్టు వీడియోస్ బాగా వైరల్ అయినట్టు చూసుకుంటే ఏముంది, డబ్బే కావాలన్నారు కదా మీరు ఇందాకలా వాళ్ళ అమ్మ నాన్నకి. యూట్యూబ్ నుంచి 40,000 30,000 వచ్చాయి అనుకోండి, సో అవి సరిపోవండి. ఎన్నాళ్ళు వస్తాయి నీకు? ఎన్నాళ్ళు ఎన్ని రోజులు వీడియోలు చేస్తే దాన్ని వస్తాయి. ప్రతిసారి అదే కంటెంట్ వాళ్ళు చూడరు కదా, కొత్త కొత్త కంటెంట్ కావాల్సి వస్తుంది. నువ్వు ఎక్కడి నుంచి తెస్తావు? ట్రై చేయాలి మరి. ఫస్ట్ అయితే అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవడానికి ఒప్పించాలి, దాని తర్వాత ఏం జరగాలంటే జరుగుద్ది. అమ్మాయి కూడా అదే చెప్పింది. ఫస్ట్ అయితే మా అమ్మ నాన్న పెళ్లికి ఒప్పుకుంటే చాలు, ఆ తర్వాత నువ్వు ఇంటి దగ్గర కూర్చొని నీకు నచ్చింది చేసుకో, నేను మంచిగా చూసుకునే బాధ్యత నాదని అమ్మాయి కూడా చెప్పింది చాలాసార్లు. వాళ్ళ అమ్మ నాన్నకు కూడా చెప్పింది నా గురించి. వాళ్ళ ఇంటి దగ్గర చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసింది. అవన్నీ నాకు అర్థమయ్యాయి. ఒక్కరోజు కూడా 1 మినిట్ కూడా వేస్ట్ చేయకూడదని అర్థమైంది. ఈ 6 months లో కానీ 1 year లో కానీ డెఫినెట్లీగా అనుకున్నది చేయాలి, దగ్గరలో ఉంది. ఇంకా అసలు అమ్మాయి వాళ్ళ ఇంట్లో తెలుసా తెలియదా? ఇప్పుడు అమ్మాయి వాళ్ళ ఇంట్లో తెలుసు, ప్రెసెంట్ తెలుసా? ఎవరు చెప్పారు? అమ్మాయి చెప్పింది. ఒప్పుకున్నారా మరి? వాళ్ళ అమ్మ కొంచెం ఒప్పుకున్నట్టుంది, వాళ్ళ నాన్న అయితే అసలు ఒప్పుకోలేదు. సో ఎవరింటికాడ కూడా వాళ్ళ అమ్మాయి ప్రేమించిందంటే ఏ అమ్మ నాన్న కూడా ఒప్పుకోరు, మెల్లమెల్లగా ఒప్పించాలి అంతే. ఎలా ఒప్పిద్దాం అనుకుంటున్నారు? ఎలా ఒప్పిద్దాం అనుకుంటామంటే ఏదో ఒకటి చేసి చూపించాలి కదా వాళ్ళకి కూడా. వాళ్ళ అమ్మ నాన్న కూడా ఈడు నా కూతుర్ని ఏదో ఒక విధంగా మంచిగా చూసుకోగలడు అనే హోప్ ఇవ్వాలి. అమ్మాయి అయితే నన్ను ప్రేమించాడు, నన్ను మంచిగా చూసుకుంటాడు, అర్థం చేసుకుంటాడు, వాడు కాకపోతే నేనైనా నన్ను మంచిగా చూసుకుంటానని అనుకుంటది. కానీ వాళ్ళ అమ్మ నాన్న అనుకోరు కదా.
అమ్మాయికి ఎంతో మంచి చూసుకోవాలి, ఏ కష్టం వచ్చినా అన్ని చూసుకోవాలి, అన్నిట్లో తోడు ఉండాలి, డబ్బులు ఉండాలి మంచిగా. ఏదో ఒక రోజు సడన్గా ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది, డబ్బులు లేకపోయినప్పుడు ప్రేమ ఉంటే ఏం లాభం చెప్పండి అని అమ్మ నాన్న కూడా ఆలోచిస్తారు. సో మనం ఆ డబ్బులు సంపాదించి ఏదో ఒక విధంగా మంత్లీ ఎంత వస్తుంది ఇది అని చూపిస్తే అలా అమ్మ నాన్న కూడా ఒప్పుకుంటారు. ఎన్ని ఇయర్స్ లవ్ మీది? మాది ఎన్ని ఇయర్స్ లవ్ అంటే ఒక 8 years లవ్, అందులో 5 years గ్యాప్ వచ్చింది అనుకోండి. కరెక్ట్ గా అయితే 3 years లవ్ అనమాట. ఎందుకు గ్యాప్ వచ్చింది? ఎందుకు గ్యాప్ వచ్చిందంటే అమ్మాయి నేను స్కూల్స్ లో లవ్ చేసుకున్నాం. ఆ తర్వాత ఏ క్లాస్? 6th class లో లవ్ చేసుకున్నాం. 6th class లో లవ్ అనేది తెలుస్తుందా అసలు? ఇప్పుడు 1st class నుంచి లవ్ చేసుకుంటారు. అప్పుడు 6th class అంటే అదే ఎక్కువ. అది లవ్ అనాలా, అట్రాక్షన్ అనాలా, కామం అనాలా? అది లవ్ అనాలా, అట్రాక్షన్ అనాలా. కామం అంటే అప్పుడు ఇంకేం తెలియదు, అది లవ్ అట్రాక్షన్ కూడా తెలియదు. సో ఆ రోజులో ఆ అమ్మాయి కొంచెం అందరితో పోల్చుకుంటే, అమ్మాయిలు అందరితో పోల్చుకుంటే కొంచెం బెటర్ అనిపించింది, మంచి అమ్మాయిలాగా అనిపించింది. అమ్మాయి మీద చిన్న ఫీలింగ్ ఏదో ఉండేది. ఆ తర్వాత అమ్మాయి కట్ చేస్తే స్కూల్ మారిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఒక 5 years గ్యాప్ వచ్చింది. 5 years గ్యాప్ వచ్చాక అమ్మాయి కూడా సేమ్ నాలాంటి పిచ్చే. అమ్మాయి కూడా ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను కదా, అమ్మాయి కూడా నాలానే ఇన్స్టాలో రీల్స్ చేస్తూ ఉంటది. సో అమ్మాయికి ఇదే ఫ్యాషన్, నాకు ఇదే ఫ్యాషన్ అనమాట. మళ్ళీ ఇద్దరం వీడియోలు చూస్తూ మాట్లాడుకొని మొదలెట్టాం. ఆ తర్వాత ఇద్దరం మీట్ అయ్యాం, అవన్నీ స్కూల్ డేస్ లో జరిగేవన్నీ మాట్లాడుకుంటూ అలా మళ్ళీ మొదలెట్టాం లవ్ స్టోరీ. ఇదనమాట. ఎందుకు బ్రేకప్ అవడం, ప్యాచ్ అప్ అవ్వడం, మళ్ళీ బ్రేకప్ అవడం, మళ్ళీ ప్యాచ్ అప్ అవ్వడం, ఇదంతా ఎందుకు అసలు? ఎందుకు జరుగుతుంది మీ ఇద్దరి మధ్యన ప్రతిసారి బ్రేకప్ అనేది? ఇదంతా ఎందుకు జరుగుతుందంటే ఇద్దరు ఒకరు ఆలోచించాం కదా. ఇప్పుడు మన చేతికి ఉన్న 5 ఏళ్ళు ఉన్నాయి అనుకోండి, వాడు పొట్టి వాడు పొడుగు ఉంటాయి. ఇది తెలిసింది, మరి ఆ తప్పులు తెలియట్లేదా నీకు? అలాగే ఒకసారి అంటే చెప్పకూడదు వాటి గురించి, గొడవలు అవుతూ ఉంటాయి. ప్రతి రిలేషన్షిప్ లో గొడవలు అవుతూ ఉంటాయి. వాటిని అర్థం చేసుకొని ఇంకెళ్ళిపోవాలి. గొడవలు అయ్యాయి కదా అని బ్రేకప్ అయిపోకూడదు కదా. ఇప్పుడు ఆ అమ్మాయి నాకు తెలుసు స్కూల్ డేస్ నుంచి, అమ్మాయి ఎలాంటిదో నాకు తెలుసు. ఇప్పుడు వేరే అమ్మాయి లవ్ చేశాను అనుకోండి, మధ్యలో వస్తుంది, దాని పాస్ట్ గురించి తెలియదు, నాతో ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియదు. సో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అదేదో ఈ అమ్మాయితోనే ఉన్నాం అనుకోండి అదేదో ఈ అమ్మాయితో ఉన్నాం అనుకోండి, ఏం గొడవలు జరిగినా ఏం జరిగినా ఇద్దరి గురించి మా ఇద్దరికి తెలుసు. సో లైఫ్ ని అలా లీడ్ చేస్తూ వెళ్ళిపోవచ్చు. ఈ ఒక్క అమ్మాయి చాలు ఈ లైఫ్ కి. ఒక్క అమ్మాయి ఉందా నీ లైఫ్ లో? ఒక్క అమ్మాయి ఉంది. నిజమేనా? నిజమే. నిజం చెప్పు. ఒక్క అమ్మాయి కోసమే మొత్తం ఇన్స్టా ఐడినే బ్రోకెన్ బాయ్ అని పెట్టేసుకున్నావా మరి నువ్వు? ఒక్క అమ్మాయి కోసమే పెట్టా. వేరే అమ్మాయిలు ఎవరు మళ్ళీ మన లైఫ్ లోకి రాకూడదని బ్రోకెన్ బాయ్ మనీ అని నేమ్ కనిపిస్తే మళ్ళీ మన లైఫ్ లోకి ఎవరు ఎంటర్ అవ్వరని బ్రోకెన్ బాయ్ మనీ అని పెట్టుకున్నా. మరి ఫ్యామిలీ నీకు ప్రేమని ఇవ్వలేదా? ఫ్యామిలీ ప్రేమనిచ్చింది. మరి ఫ్యామిలీ కోసం పెట్టుకోవచ్చు కదా. ఫ్యామిలీ కోసం ఏం పెట్టుకుంటామండి, నాకంటూ డిఫరెంట్ గా ఏదైనా నేమ్ క్రియేట్ చేసుకోవాలనిపించింది. నేను ఎక్కువ ఏ కంటెంట్ చేస్తాను, నా లైఫ్ లో ఏం జరుగుతుంది, నేను బాగా దేనికి అట్రాక్ట్ అవుతాను, నా వల్ల నా వీడియోస్ కి నా ఫాలోవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ దేనికి బాగా అట్రాక్ట్ అవుతారు అనుకుంటే, నేను చేసే 100 videos లో 80% బ్రోకెన్ వీడియోసే చేస్తా. ఆ టైంలో నాకు ఆ నేమే పెట్టాలనిపించింది, బ్రోకెన్ బై మనీ అని. నీ బ్రేకప్ నిన్ను ఫేమస్ చేసిందా? నా లైఫ్ లోకి ఆ అమ్మాయి వచ్చాకే నేను లైఫ్ లో సక్సెస్ అయ్యాను అనుకుంటా. అమ్మాయికి నాకు గొడవలు అవడం వల్ల, అమ్మాయికి నాకు గొడవలు అవడం వల్ల ఈ రోజు ఏ గొడవ జరుగుతుంది అనేది నేను ఏం చేసేవాడిని అంటే వీడియో చేసి పెట్టేసేవాడిని. సో చాలా మంది యూత్ ఏంటంటే వాళ్ళు కూడా నాలాగే ఫేస్ చేసి ఉంటారు కదా, ఆ లవర్స్తో కానీ వాళ్ళు ఇంతకుముందు పాస్ట్లో కానీ గొడవలు ఇవన్నీ చూసే ఉంటారు. సో నేను ఏం చెప్తానో ఆ లైఫ్లో అది జరిగి ఉంటుంది. సో ఆ వీడియో 1 hourలో వెళ్ళిపోద్ది, 100K ఇలా 1 dayలో 1 MB వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయాయి అనమాట యూస్. ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చాక నా లైఫ్ మారింది అన్నావు కదా, అమ్మాయి వచ్చిన తర్వాత మారిందా, నిజంగా బ్రేకప్ అయ్యాక మారిందా? బ్రేకప్ అయ్యాకే మారింది. అమ్మాయి మీద కోపంతో అమ్మాయి ఎందుకు అసలు ఇలా చేసింది, ఇలా నాలానే ఎంతమంది అబ్బాయిలు లైఫ్ లో బాధపడుతున్నారు, ముందల్లా లవ్ చేసి ఇంట్లో పెళ్లి ఒప్పుకోవాలని చెప్తే ఎంతమంది అబ్బాయిలు బాధపడుతున్నారు, అలా ఎవరు చేయకూడదు అని యూత్ మొత్తం ఏదైనా ఒక మంచి మోటివేట్ గా ఏమైనా వీడియోలు చేద్దాం అని ప్రిపేర్ అయ్యేటప్పుడు అమ్మాయిని ఎలా అయినా మర్చిపోవాలి అంటే ఏదో వీడియోలు చేయాలి, ఎడిటింగ్ అని నేర్చుకోవాలి, ఏదో ఒక ఫీల్డ్ లో అలా ఉంటే అమ్మాయిని మర్చిపోవచ్చు తొందరగా అని అనుకొని వీడియోలు చేయడం మొదలెట్టా. అలా బ్రోకెన్ వీడియోలు చేస్తూ ఉంటే కొన్ని వీడియోస్ తర్వాత వీడియోస్ బాగా వైరల్ అయ్యాయి. ఆ తర్వాత మళ్ళీ అమ్మాయి తన తప్పు తెలుసుకొని మళ్ళీ లైఫ్ లోకి వచ్చింది. ఆ తర్వాత అలా మాట్లాడుతూ మళ్ళీ కలిసి ఉన్నాం. ఇప్పటి వరకు మళ్ళీ ఇద్దరి మధ్య గొడవలే రాలేదు. ఇంటికాడ వరకు వెళ్ళింది స్టోరీ. నెక్స్ట్ ఇయర్ లో కానీ మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నాం. ఎప్పుడు మ్యారేజ్? నెక్స్ట్ ఇయర్ లో కానీ నెక్స్ట్ ఇయర్ లో కానీ. ఇప్పుడు ఏజ్ ఎంత నీది? 23. 23కే నువ్వు మ్యారేజ్ చేసుకుంటావు. అసలు 25 years వచ్చినంత వరకు రియల్ లవ్వే కాదు అది, తెలుసా అసలు? 25 అంటే మెచ్యూరిటీ లెవెల్స్ ఒక అబ్బాయికి 20తోనే వస్తాయి. 25 అంటే కరెక్ట్ గా ఒక మనిషిని అర్థం చేసుకోవడం రాకపోతే 30 years అయినా సరే లవ్ అనేది. ఇప్పుడు నీకు మెచ్యూరిటీ ఉంది అనుకుంటున్నా? ఉంది. ఒక ఇంటర్వ్యూలో మా పిల్ల నన్ను మోసం చేసిందంట, ఒక ఇంటర్వ్యూలో ఏమో లేదు మంచి పిల్లే నేను అర్థం చేసుకున్నా. నేను ఇచ్చిన ప్రతి ఇంటర్వ్యూలో కూడా ఈ రోజు నా లవ్ స్టోరీ, అమ్మాయి నాతో ఎలా ఉంది,
అనే బట్టి ఈ రోజు ఇంటర్వ్యూ వరకే నేను చెప్తాను. అందరికి ఎవరు ఇంటర్వ్యూ చేసినా ఏమైనా సరే రేపనే రోజులు అమ్మాయికి నాకు గొడవలు అవ్వచ్చు. క్లారిటీ లేదు, అర్థమవుతుందా? క్లారిటీ లేదనుకోవద్దు, నేను అబద్ధం చెప్పను. ప్రెజెంట్ ఏం జరుగుతుందో ఇప్పుడు ఇంటర్వ్యూలో నేను అదే చెప్తాను. నువ్వు కన్ఫ్యూజన్ లో ఉన్నావు అని నీకు అర్థమవుతుందా? ఈ ఇంటర్వ్యూ చూసే వాళ్ళకి అర్థమవుతుంది నువ్వు ఒక కన్ఫ్యూజన్ తో మెచ్యూరిటీ లేకుండా మాట్లాడుతున్నావు. అసలు 25 ఇయర్స్ వచ్చాక నువ్వు అప్పుడు లవ్ అంటే ఏంటో తెలుసుకుంటావు నిజంగా. ఇప్పుడు ఉందంతా మొత్తం అట్రాక్షన్. 25 ఇయర్స్ వచ్చాక లవ్ అనేది తెలుస్తుందో తెలియదు కానీ ఒక 20+ అయ్యాక బాధ్యతలు, ఇంటి గురించి, ఫ్యామిలీ గురించి, డబ్బు గురించి, సమాజం గురించి అన్ని తెలుసుకోవచ్చు. 23 అంటే అప్పట్లో 18 ఇయర్స్కి 17 ఇయర్స్కి లవ్ చేసుకున్న పేరెంట్స్ కూడా ఉన్నారు, మంచిగా లేరంటే వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళకి మెచ్యూరిటీ ఉందా అప్పట్లో? ఎందుకు లేదు? అప్పటి ఏజ్ లో అప్పటికి అదే ఎక్కువ, ఇప్పటికి ఇదే ఎక్కువ. ఎప్పట్లో అయితే 15 ఎక్కువ అనుకుంటాను. ఎందుకంటే టెక్నాలజీ పెరిగిపోయింది, సోషల్ మీడియా ఎలా ఉండాలి, ఏం చేయాలి అనేది ప్రతి ఒక్కటి కూడా యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, వీడియోస్లో ప్రతిదీ కూడా వచ్చేస్తుంది. ఎలా ఉండాలి, ఏం చేయాలి అని టెక్నాలజీ మొత్తం పెరిగిపోయింది. అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు ఇంకా తొందరగా పెళ్లి చేసుకోవచ్చు అని నేను చెప్తాను. పెళ్లి చేసుకొని ఏం చేస్తావు అసలు చెప్పు? పెళ్లి చేసుకొని ఏం చేస్తారు మీకు తెలియదు అంటే? ఎలా చూసుకుంటావు? ఇప్పుడు నీకు జాబ్ లేదు, ఏం లేదు, ఎలా చూసుకుంటావు? ఎలా చూసుకుంటాం? నేను ఒక్కనే చేయాలంటే అమ్మాయి కూడా నాతో పెళ్లి చేసుకుంటది కదా, అమ్మాయి కూడా చూసుకోదండి. మనతో లైఫ్ లాంగ్ ఉండాలంటే మనం ఒక్కమే చేయాలండి, అమ్మాయి కూడా చేయాలి. మన వంతు మనం చేస్తాం. మన చేతిలో ఏమి లేనప్పుడు అమ్మాయి నన్ను లవ్ చేసింది, అమ్మాయికి తెలుసు కదా నా దగ్గర ఏం లేదని. అమ్మాయి ఏదో వర్క్ చేస్తుంది, నేను సెట్ అయ్యేంత వరకు అమ్మాయి రన్నింగ్ చేస్తూ ఉంటది లైఫ్ని, ఇద్దరు లైఫ్ని కలిపి. ఒక పేరెంట్స్ ఎలా ఆలోచిస్తారు తెలుసా? పెళ్లి చేసామంటే అమ్మాయిని ఇంట్లో పెట్టి కూర్చొని చూసుకునేలాగా కావాలి అనుకుంటారు. ఏ పేరెంట్స్ అయినా అలానే కావాలనుకుంటారు, అమ్మాయి పేరెంట్స్ అనే కాదు. మరి నువ్వేమంటున్నావు? పెళ్లి చేసుకుని నేనే చూడాలేంటి, తను చేస్తుంది అని అంటున్నావు, అది కరెక్టేనా? మరి అమ్మాయి లవ్ చేసింది కదా, చూసుకుంటది. మరి అంటే లవ్ చేసిన పాపానికి తను జాబ్ చేయాలి అని అంటున్నావు, అంతేనా? పాపానికి అని కాదు, అది మా ఇద్దరి మధ్య నాకు అండర్స్టాండింగ్. తనకి తెలుసు లైఫ్ లో సెటిల్ అవుతాడు, ఆ తర్వాత మంచి చూసుకుంటాడని. ఎంతలో మంచి చూసుకోవాలని చెప్తున్నాను నేను. అమ్మాయికి ఎప్పటికీ విరక్తి రాదనుకుంటున్నావా? అమ్మాయికి ఎప్పటికి విరక్తి రాదు, దాన్ని నేను చాలా టెస్టులు చేశాను, అవన్నీ చెప్పకూడదు. టెస్టులు అంటే ఎక్కడికి తీసుకొని వెళ్ళి టెస్టులు చేయించావు? ల్యాబ్ కా, లేకపోతే నువ్వేమైనా పర్సనల్ గా చేసావా? జపాన్ తీసుకుని వెళ్ళాలండి. జపాన్ తీసుకొని వెళ్ళావా? ఏం టెస్టులు చెప్పు కొంచెం. సరే ఆ అమ్మాయి టాపిక్ వదిలేండి, ఇంకేమైనా డిఫరెంట్ గా. నువ్వు ఆ టెస్టులు ఏంటో చెప్పు ఫస్ట్. టెస్టులు ఏం లేదండి, అమ్మాయిని చాలాసార్లు విసిగించాను, వదిలేస్తుందేమో అనేసి. చాలా అమ్మాయి తప్పు చేయకపోయినా అమ్మాయి మీద తోసాను అనమాట. అలా వండుకో, ఇలా వండుకో, చాలా రెస్ట్రిక్షన్స్ పెట్టాను. అలా వండుకో, ఇలా వండుకో, అది చెయ్యి, ఇది చేయకు, అది చేయకు, ఇన్స్టాలో వీడియోలు చేయకు. టెస్ట్ చేసావా? వదిలించుకోవడానికి ట్రై చేసావా? అంటే ఆల్మోస్ట్ ఇలా ఉంటే అమ్మాయి నన్ను వదిలేస్తుందేమో అని చూశాను. ఎంత బాధ పెట్టినా, ఏం చేసినా సరే గొడవ పడుతుంది. కాసేపు అయితే మళ్ళీ ఫోన్ చేసి బాధపడుతుంది. సో నాకు అనిపించింది ఏంటంటే, ఇలాంటి అమ్మాయిని వదులుకుంటే నా అంత వేస్ట్ గా ఇంకెవడ ఉండని అమ్మాయితోనే ఉన్నా. అలాంటి అమ్మాయి నాకు దొరకదు. ఈ జనరేషన్ లో అలాంటి అమ్మాయి దొరకడం నేను చాలా గ్రేట్ అనుకుంటాను. నాకైతే అలాంటి అమ్మాయి కోసం ఏదైనా చేయాలి, ఎలా అయినా దక్కించుకోవాలి, అంతే. ఇంకా అమ్మాయి గురించి ఇంక వదిలేండి ఆ టాపిక్. ప్యాచప్ అయ్యావు కదా, మళ్ళీ బ్రోకెన్ బాయ్ టైటిల్ ఎందుకు మార్చుకోలేదు నువ్వు? మళ్ళీ బ్రోకెన్ బాయ్ మనీ అని మళ్ళీ మార్చుకోనండి. ఒకసారి నేమ్ క్రియేట్ చేశాం కదా, అది అలానే ఉంటది. ఎప్పటి వరకు అలానే ఉంచుతావు? ఎప్పటి వరకు అంటే ఈ అమ్మాయికి మనతో మ్యారేజ్ అయితే ఓకే, అప్పటి వరకు అలానే ఉంటది. మ్యారీడ్ బాయ్ అని పెట్టుకుంటావు? అప్పుడు మ్యారేజ్ ఒకవేళ అవ్వలేదు అనుకో అమ్మాయితోనే, అప్పుడు ప్లే బాయ్ అని పెట్టుకుంటాను. ప్లే బాయ్ అని పెట్టుకుంటావు, మొత్తం నువ్వు ప్లే బాయ్ అని ఒప్పుకుంటావు? అప్పుడు ఒప్పుకోండి, ఇప్పుడు ఒప్పుకోను. అమ్మాయి ఉన్నంత వరకు వేరే అమ్మాయి ఎవరితో చాట్ చేయను, ఎవరితో మాట్లాడను, ఎవరి జోలికి కూడా వెళ్ళను, వాళ్ళతో నాకు సంబంధం లేదు. నాతో వీడియో చేసే అమ్మాయి అయినా సరే నాతో వీడియో చేసేంత వరకే. ఆ తర్వాత అమ్మాయి ఎవరో నేనెవరో. ఇప్పుడు ప్యాచప్ అయిపోయావు, ఆఫ్టర్ ప్యాచప్ ఎలా ఉంది? బ్రేకప్ అయిన తర్వాత ఎలా ఉంది? బ్రేకప్ తర్వాత అంటే, బ్రేకప్ తర్వాతే లైఫ్ లో సెటిల్ అవ్వాలనుకుంటే ఏ రిలేషన్షిప్ లో కూడా ఎక్కువ ఉండకూడదు. ఏ రిలేషన్షిప్ లో అయినా ఉంటే మన ప్రాబ్లమ్స్నే కాకుండా వాళ్ళ ప్రాబ్లమ్స్ని కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది లైఫ్లో. నేను చెప్పింది ఏంటంటే, ఇందాక నేను 23కే 25కే మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నా కదా, అలా మ్యారేజ్ చేసుకుంటే నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో నేను సింగిల్గా ఉంటే హైదరాబాద్లో ఉన్నా, బెంగళూరులో ఉన్నా, కర్ణాటకలో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే నాకు ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. అదే మ్యారేజ్ చేసుకుంటే అమ్మాయి నాతోనే ఉండాలి. అమ్మాయి అక్కడ ఊర్లో ఉంటే అమ్మాయి ఏం చేస్తుందో తెలియదు, అమ్మాయికి ఏ ప్రాబ్లం వస్తుందో తెలియదు. మ్యారేజ్ చేసుకున్నందుకు అమ్మాయి ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది, ఫ్యామిలీ వస్తుంది, ఆ తర్వాత ఇవన్నీ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయాల్సి వస్తుంది. సో సింగిల్గానే ఉండమే యూత్ మొత్తం ఏం చెప్తున్నానంటే, సోలో లైఫ్ సో బెటర్ అన్నారు కదా, సింగిల్గా ఉంటేనే బెటర్. మనకు నచ్చింది చేసుకోవచ్చు, మనకు నచ్చినట్టు తిరగచ్చు. మీ అమ్మాయితో లవ్లో ఉన్నా, ఎక్కడ ఉన్నావు, ఏం చేస్తున్నావు, అమ్మాయితో ఎందుకు మాట్లాడుతున్నావు, స్టోరీ ఎవరి కోసం పెట్టావు, అది ఇది అనుకుని బుర్ర తింటారు అనమాట. షాపింగ్ ఒకటి ఉండదు,
చాలా కష్టాలు ఫేస్ చేయాల్సి వస్తుంది. తినని మాత్రం అస్సలు నమ్మకండి. సోలో లైఫ్ చాలా బెటర్ అని చెప్పి ప్యాచప్ అయిపోయాడు మళ్ళీ. మరి సోలో లైఫ్ బెటర్ అన్నప్పుడు నువ్వు ఎందుకు ప్యాచప్ అయ్యావు? ఎందుకు ప్యాచప్ అయ్యానంటే అమ్మాయి తన తప్పు తెలుసుకొని మళ్ళీ లైఫ్లోకి వచ్చింది. అమ్మాయిని వదిలేయకూడదు కదా. మనల్ని లవ్ చేసింది, మన కోసం ఎన్నో ఎక్స్పెక్ట్ చేసింది, మన కోసం చాలా హోప్స్ పెట్టుకుంది, మన కోసం చాలా మనీ కూడా వేస్ట్ చేసుకుంది. తనకి చాలా ప్రపోజల్స్ వచ్చాయి, అన్నీ వచ్చాయి. వాళ్ళందరినీ పక్కన పెట్టి నా కోసం అవన్నీ రిజెక్ట్ చేసింది. నేను అనుకుని లైఫ్ మొత్తం అనుకుంది. వాళ్ళ అమ్మ నాన్న కొంచెం బ్లేమ్ చేశారనమాట. అలా నువ్వు లవ్ చేసి అవన్నీ అవ్వదు, మేము చెప్పిన మాట ఒప్పుకోకపోతే మేము అలా అయిపోతాం, ఇలా అయిపోతాం, మా పరువు పోద్ది, అది ఇది అని చెప్తే అమ్మాయి ఇన్ని సంవత్సరం నన్ను పెంచినందుకు వాళ్ళకి అమ్మ నాన్నకి బాధ పెట్టకూడదు, ఏదైతే అది అవుద్ది, నేను ఒక్కదాన్నే బాధపడతా, ఆడు బాధపడినా కొన్ని రోజుల తర్వాత మర్చిపోతాడు, ఏదో ఒకటి అవుద్ది అనుకుని ఫస్ట్లో అనుకుంది. ఆ తర్వాత ఉండలేకపోయింది, వాళ్ళ చెల్లి చెప్పింది, అలా అలా కలిసిపోయాం ఇద్దరం. నువ్వు బెంగళూరు తిరిగాను, ఎక్కడెక్కడో తిరిగాను అన్నావు కదా, వాటికి నీ దగ్గర అమౌంట్ ఎక్కడది? వాటికి అమౌంట్ ఎక్కడదంటే ఇంట్లో ఇచ్చేవాళ్ళు మనీ, లేదంటే ఇన్స్టాగ్రామ్ లో ప్రమోషన్స్ వచ్చేవి, ప్రమోషన్ ద్వారా మనీ వచ్చేవి, అలా అనమాట. లేదంటే మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, మా ఫ్రెండ్స్ ఇచ్చేవాళ్ళు. బెట్టింగ్ ప్రమోషన్స్ లేకపోతే అదర్ ప్రమోషన్స్? బెట్టింగ్ ప్రమోషన్స్ చాలా వచ్చేవి చేయమని, కానీ ఏ రోజు బెట్టింగ్ ప్రమోషన్స్ చేయలేదు. ఎందుకంటే నా వల్ల నా ఫాలోవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ వీడు నిజం చెప్తున్నాడు, మనం కూడా బెట్టింగ్ ఆడదామని మనీ ఎర్న్ చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ మనీ పోతే నన్ను తిట్టుకుంటారు, వాళ్ళ ఫ్యామిలీ స్ట్రగుల్స్ అవుతాయి, ఇవన్నీ అవసరమని ఏ రోజు కూడా బెట్టింగ్ ప్రమోషన్ చేయలేదు. ఏదైనా ప్రొడక్ట్ గురించి కానీ లేకపోతే ఇంకేమైనా వర్క్ ఫ్రమ్ హోమ్ అలాంటివి ఏమైనా డిఫరెంట్ గా ప్రమోషన్ చేసేవాడిని. అసలు బెట్టింగ్ ప్రమోషన్స్ చేయలేదు. ఓకే, ఆడేవా పోనీ ఎప్పుడైనా? బెట్టింగ్ ప్రమోషన్స్ చేయను నేను. అలాంటిది బెట్టింగ్ ఎలా ఆడతాను? తెలియక ముందు ఆడడం ఇలా. ఒక విషయం చెప్తాను వినండి. నేను చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్ చూసే ఉంటాను. ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ ఏదైనా బెట్టింగ్ ప్రమోషన్ గురించి చేసేటప్పుడు నేను ఫోన్ చేసి అడుగుతా ఇన్ఫ్లుయెన్సర్కి, ఏంటి ఇదంతా నిజమేనా, నీకు ఎలా వస్తాయి, అదంతా నిజమేనా, అదంతా ఫేక్ అలా ఏంటి అని అడిగితే వాళ్ళు ఏం చెప్తారంటే, మనకి వీడియో చేస్తే ఒక 3K లేకపోతే ఒక 5K ఇస్తారా, మనం డబ్బుల కోసం జస్ట్ చేయడమేనే, ఎవరు డబ్బులు పోతే మనకేంటి, అవన్నీ పట్టించుకోకూడదు. ఈరోజు మనం అలా ఆలోచించి వీడియోలు చేయడం ఆపేసినా మన ప్లేస్లో కాకుండా వేరే ఎవడో ఇన్ఫ్లుయెన్సర్ వీడియోలు చేస్తాడు. సో మనం ఆపేస్తే ఇంకోటి ఆపాడు, నీకు నచ్చితే చెయ్యి, లేకపోతే నేనైతే ప్రమోషన్ చేస్తాను అని చెప్పి ప్రమోషన్ చేస్తూనే ఉన్నారనమాట. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరు? ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరో చెప్పను, నా ఫ్రెండ్ ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారు. ఇంత సెల్ఫిష్ గా ఆలోచించిన ఇన్ఫ్లుయెన్సర్ పేరు ఎందుకు చెప్పట్లేదు? అది చెప్పకూడదు అంటే మళ్ళీ అంటే ప్రాణాలతో ఆడుకున్నా పర్లేదా? వాళ్ళ పేరు చెప్పకపోవడమే ఇంపార్టెంట్ అంటారా? ప్రాణాలతో ఆడుకోవడం అంటే ఆయన ఒక్క ఇన్ఫ్లుయెన్సరే కాదు, ఒక్కడి పేరు ఏం చెప్తున్నారు, చాలా మంది ఉన్నారు ఈ రోజుల్లోన. ఎవడు స్వార్థం వాడదే, ఎవడు ఎలా పోయినా వాడికి అనవసరం, వాడు వీడియోలు వైరల్ అయ్యాయా, ఎవడైనా సరే ఒకనొక స్టేజ్ అంతే వీడియోస్ వైరల్ అవుతుంటే ప్రమోషన్స్ వస్తాయి. ప్రమోషన్స్ వచ్చాక అంటే ఇంకా మరి ఏం ఆలోచించడు, ఎవరేమైపోయినా అసలు ఈ ప్రమోషన్ చేయకూడదు, అలా ఏం ఉండవు, డబ్బులు వస్తున్నాయి. కొన్నిసార్లు చెప్పాలంటే ఇన్ఫ్లుయెన్సర్ ఏం తప్పులేదు, వాడికి కూడా చాలా కష్టాలు ఉంటాయి. వాడు ఏంటి ఒకటే ఫీల్డ్, వీడియోలు చేయాలంటే డబ్బులు కావాలి, రూమ్ రెంట్లు కట్టాలి, ఫుడ్, అవన్నీ కొందరు ఆలోచిస్తారు, కొందరు ఆలోచించలేరు మంచిగా. మరి ఫుడ్, ఈ రూమ్ రెంట్లు ఇవన్నీ కట్టాలంటే ఏం చేస్తాం, బెట్టింగ్ ప్రమోషన్ చేయాల్సిందే, తప్పదు. ఈ మనీ వస్తే ఈ నెల మంచిగా హ్యాపీగా ఉండొచ్చు, లేదంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి అని ప్రమోషన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కొందరు ఏం జరిగితే జరిగింది, కష్టపడైనా పని చేస్తాం, కానీ మనల్ని నమ్ముకున్న వాళ్ళని ఎప్పుడు కూడా బాధ పెట్టకూడదు అని ప్రమోషన్స్ చేయడం మానేస్తారు బెట్టింగ్వి. సో నేను కూడా ఎప్పుడు అలా బెట్టింగ్ ప్రమోషన్ చేయలేదు. ఏ రోజు కూడా 10K వేస్తున్నారు ఒక వీడియోకి, ఆ రోజు కూడా ఏ రోజు కూడా చేయలేదు నేను వీడియోస్. నెక్స్ట్ గేమ్స్ గురించి ఎర్న్ చేయమన్నారు చెప్పమని, దాని గురించి కూడా ఏ రోజు చెప్పలేదు. సిచ్యువేషన్ టైట్గా ఉన్నప్పుడు, రీఛార్జ్ కూడా డబ్బు లేనప్పుడు కూడా ప్రమోషన్ చేస్తే ఒక 10K వేస్తారు అని తెలిసిన రోజు కూడా నేను ప్రమోషన్ చేయలేదు. అది సో ఆ రోజు ప్రమోషన్ చేయకపోవడం, ఈ రోజు జైల్లో లేను, లేకపోతే జైల్లో ఉండాల్సింది. ఈ రోజు మీ ముందు ఇంటర్వ్యూలో ఉన్నా. అందుకే ఎవరు జైల్లో ఉన్నారు? ఎవ్వరు జైల్లో లేరు కదా, ఆ డబ్బులతో బయటనే ఉన్నారు, చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. ఓకే, మీ పిల్లతో ఎప్పుడైనా ఓయోగ్ కానీ తుప్పల్లోకి కానీ పోయావా? పక్కా తీసుకొని వెళ్తానన్నా అని అన్నావు కదా. ఈ రోజుల్లో ఏ అమ్మాయి అయినా ఏ అబ్బాయి అయినా సరే లవ్ చేయకుండా లవ్ చేసుకుని ఓయోలకి తుప్పలకి వెళ్ళినాడు ఎవడు లేడు. లవ్ స్టార్టింగ్ స్టేజ్ లోనే అన్ని జరిగిపోతున్నాయి. లవ్ చేసుకున్నాడు ఈ రోజు ఎవడు కూడా అంతవరకు పెళ్లి వరకు వెళ్ళడం లేదు, ఎందుకంటే పెళ్లికి ముందు అన్ని అయిపోతున్నాయి. కాబట్టి లవ్ చేసుకున్న వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్నా కొన్ని రోజుల్లోనే బ్రేకప్ అయిపోతున్నాయి. మరి నేను లవ్ మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నాను, మరి ఏమవుతుందో తెలియదు, చూడాలి. నువ్వు తీసుకుని వెళ్ళలేదా? నేను తీసుకుని వెళ్ళలేదంటే ఏం చెప్తున్నావు, నేనే కాదు ఎవడైనా సరే తీసుకుని వెళ్తాను. సవాల్ చేసావు కదా ఆఫ్టర్ ప్యాచప్, నేను పక్కా ఓయోకి వెళ్తా అని. సో ఓయో
ఇవన్నీ వేస్ట్ టాపిక్స్, వాటి గురించి ఎక్కువ మాట్లాడకూడదు. మళ్ళీ ఇది అమ్మాయి కెరియర్ మీద పడుతుంది. సో అమ్మాయి మళ్ళీ తర్వాత బాధపడాల్సి వస్తుంది. అమ్మాయిని ప్రేమించాం, పెళ్లి చేసుకోవాలి, ఇంకది ఒకటే తెలిసింది. దానికోసం ఏదైనా చేయాలి. ఆ అమ్మాయి కూడా రీల్స్ చేస్తుంది అని అన్నావు కదా, ఎందుకు ఆ అమ్మాయిని నువ్వు బయటకి చెప్పుకోలేకపోతున్నావు? పలానా అమ్మాయే అని ఎందుకు రివీల్ చేయడం లేదు? అమ్మాయిని రివీల్ చేయడం లేదంటే ఆ అమ్మాయిని ఇంతకుముందు ఇంటర్వ్యూలో వదిలేసిందని చెప్పా. ఆ తర్వాత కొన్ని ఇంటర్వ్యూలో మళ్ళీ నా లైఫ్ లోకి వచ్చిందని చెప్పా. వదిలేసింది అనేటప్పుడు చాలా మంది అమ్మాయిని తిట్టుకొని ఉంటారు, లేదంటే ఇంకేదో ఆ అమ్మాయి ఈ అమ్మాయి అనుకుంటూ ఉంటారు. నెక్స్ట్ ఏంటంటే ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి ఇవన్నీ ఆ అమ్మాయి గురించే చెప్పానని నాకు తెలియదు. ఈ ఇంటర్వ్యూలు ఇవన్నీ కూడా చెప్పి మళ్ళీ ఇవన్నీ చూసి మళ్ళీ వాళ్ళు బాధపడి, మళ్ళీ అమ్మాయి బాధపడి, మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ నువ్వే నాన్న వదిలేసావా అది ఇది అనుకుని మళ్ళీ అమ్మాయిని అడిగి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఎందుకు అవసరమా? మళ్ళీ ఇవన్నీ అమ్మాయి కెరీర్ మీద పడతాయి. సో మళ్ళీ అమ్మాయి ఏదైనా రాంగ్గా డిసిషన్ తీసుకుంది అనుకోండి, మళ్ళీ మనకు కూడా బాధపడాల్సి వస్తుంది, మన వల్ల ఒక అమ్మాయి అలా చేసుకుందని. ఆఫ్టర్ బ్రేకప్ తర్వాత నువ్వు వేరే అమ్మాయిని ఏం తగులుకోలేదా? ఆఫ్టర్ బ్రేకప్ తర్వాత నా సుమన్ టీవీ వీడియోస్ లో బ్రేకప్ బాగా వైరల్ అయ్యాయి. వైరల్ అయ్యాక చాలా మంది అమ్మాయిలు ప్రపోజ్ చేశారు, నిన్ను మంచి చూసుకుంటా, అలా చూసుకుంటా, నాకు జాబ్ ఉంది, నేను మంచి చూసుకుంటా, నువ్వేం లేదు, నువ్వు నాతో మంచిగా. అమ్మాయిలు నిజంగా అంత కరువులో ఉన్నారా? ఏమో మరి ఫస్ట్ లో అలానే ఉంటారు. కరువులో ఉన్నారంటే మరి ఏం అర్థం కాలేదు. సోషల్ మీడియాలో వీడియోస్ బాగా చేసి చూసి ఇంటర్నెట్ లో రివర్స్ లో వాళ్ళే ప్రపోజ్ చేసి నేనే చూసుకుంటా అంటున్నారు అంటే వాళ్ళు ఎంత కరువులో ఉన్నారు ఏమో మరి. సో కొందరు అమ్మాయిలు ఎలా ఉన్నారంటే ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు చూసి ఆ లైఫ్ అదే అనుకుంటున్నారు అనమాట. అంతే ఇన్స్టాగ్రామ్ లో ఏదైనా ఒక లవ్ ఫెయిలియర్ వీడియోలు చేస్తూ ఉంటాడు, నేను అలా చూసుకోండి ఇలా చూసుకోండి అని వేరే ఒక అమ్మాయితో చెప్తూ ఉంటాడు. ఈ అమ్మాయిలు ఎలా ఉంటారంటే కొందరు మెచ్యూరిటీగా ఆలోచిస్తారు, లేకపోతే అన్మెచ్యూరిటీగా ఆలోచిస్తారు తెలియదు. ఆ అమ్మాయిని చూసుకున్నట్టు నన్ను చూసుకుంటావా అంటారు అనమాట. అది స్క్రిప్టెడ్ వీడియోస్ లో. ఆ స్క్రిప్టెడ్ ని వీళ్ళు నిజమే అనుకుని ఆ అమ్మాయి వదిలేసిందంటే నన్ను అలా చూసుకుంటావా ఇలా చూసుకుంటావా అని చెప్తూ చాలా డబ్బులు పోగొట్టుకుని అమ్మాయిలు కూడా ఉన్నారు. నాకే బ్రేకప్ అయిన తర్వాత నాకు చాలా మంది అమ్మాయిలు ప్రపోజ్ చేశారు. అందులో ఒక అమ్మాయి నేను ఎంత వద్దన్నా సరే మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తూ మెసేజ్ చేస్తూ డిస్టర్బ్ చేస్తూనే వచ్చింది. నీకు ఇప్పుడు ఎంత మనీ కావాలి మనీ సెండ్ చేస్తాను, నీకు రూమ్ రెంట్కి డబ్బులు ఉన్నాయా, ఎలా ఉంటాను హైదరాబాద్, నన్ను పెళ్లి చేసుకో, మా ఇంట్లో నేనే ఒప్పిస్తాను, నాకు జాబ్ ఉంది, నేను మంచిగా చూసుకుంటాను, నీవు ఈ ఫీల్డ్లోనే నువ్వు ఇలానే చేస్తూ ఉండు, నేను జాబ్ చేసుకుని నీకు మంచిగా చూసుకుంటున్నాను అది ఇది అని చెప్పిన అమ్మాయిలు కూడా ఉన్నారు. అలా చెప్పి నేను వద్దు, కాకపోతే అమ్మాయి నాకు పెళ్లి కాకపోతే నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను, అప్పటి వరకు 3 సంవత్సరాల వరకు ఇలానే ఉంటా అని చెప్పాను నేను ఒక అమ్మాయికి. అమ్మాయి ఏం చేసింది తెలుసా? 3 నెలల తర్వాత నేను ఫోన్ చేశాను ఒకసారి, ఏం చేస్తుంది అనేసి, ఎవరు నువ్వు అని అడిగింది ఫోన్ చేస్తే. వెరీ గుడ్. అలా ఉన్నారనమాట అమ్మాయిలు. అంటే నువ్వెందుకు చేసావు మరి? ఆల్రెడీ ఒక అమ్మాయి ఉండగా. నార్మల్ గా ఏం చేస్తుంది కనుక్కుందాం, ఫోన్ లేదు కదా 3 months అవుతుందని ఫోన్ చేశాను అనమాట అమ్మాయికి. సో ఆ అమ్మాయి ఫోన్ చేస్తే ఎవరు నువ్వు అని అడిగింది. కట్ చేస్తే ఆ అమ్మాయి వాట్సాప్ స్టేటస్ చూశాను, వేరే ఒక అబ్బాయితో ఉంది స్టేటస్. సో నేనేమనుకున్నానంటే ఇలా వెయిట్ చేయించడం చాలా మంచిది అయింది, లేకపోతే మళ్ళీ ఇంకో బ్రోకెన్ బాయ్ 2.0 వచ్చింది ఇప్పుడు. నిజంగా నువ్వు ఏ ఉద్దేశంతో కాల్ చెయ్యకపోతే మరి ఆ అమ్మాయి వేరే అబ్బాయితో ఫోటో స్టోరీ ఉన్నప్పుడు ఎందుకు నువ్వు ఆగిపోయావు? ఎందుకు ఆగిపోయానంటే అమ్మాయి జెన్యున్ గా లేదు, మధ్యలో వచ్చింది, ఏదో ప్రపోజ్ చేసింది, అలా ఉంటాను ఇలా ఉంటాను ఏవేవో అబద్ధాలు చెప్పింది. సో ఈ రోజు తన ఏంటో అర్థమైంది నాకు. అలాంటి అమ్మాయి గురించి ఆర్గ్యుమెంట్ చేసి గొడవ పడి తనే నేను ప్రేమించలేదు కదా, తనతో నేను ఎక్కువ టైం కూడా తిరగలేదు, జస్ట్ ఏదో ఫోన్ కాల్స్ లో మాట్లాడి అలా ఇలా చెప్పింది. ఓకే, నేను అలా నాకు నచ్చినట్లు ఉంటే కొన్ని ఇయర్స్ వెయిట్ చేస్తే మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పాను. 3 months అవుతుంది, కాల్ చేయడం లేదు, మెసేజ్ చేయడం లేదు. సరే ఏమైంది ఒకసారి తెలుసుకుందామని ఫోన్ చేశాను. సో ఆ రోజు నువ్వెవరో నాకు తెలియదు అని చెప్పింది. ఆ తర్వాత అర్థమైంది ఇదంతా ఫేక్ అని. ఆ తర్వాత మళ్ళీ నా లవ్ మళ్ళీ వచ్చింది కదా, అప్పుడు అర్థమైంది ఎవరు వచ్చినా సరే ఎక్కువ రోజులు ఉండరు, ఆ అమ్మాయితోనే ఉందాం అని మైండ్లో గట్టిగా ప్రిపేర్ అయ్యా. ఇది మ్యాటర్. ఓకే, నువ్వు అమ్మని కూడా నమ్మను అని అన్నావు, అమ్మ కూడా ఆడదే కదా అని అన్నావు, అది ఎంతవరకు కరెక్ట్? అమ్మ అంటే అది వదిలేండి, ఇంకా అమ్మ గురించి ఎందుకు వదిలేయాలి? అమ్మ నాన్న ఎంత వాడివా నువ్వు చెప్పు. అమ్మ కూడా ఒక ఆడదే, అమ్మని కూడా నమ్మకూడదు అని అన్నావు, అంత ఈజీగా ఎలా వచ్చింది కావాలి? మీ మదర్ చూడలేదా ఇంటర్వ్యూ? అమ్మ అంటే మీరు అమ్మ గురించి టాపిక్ ని వదిలేయడం ఎంత మంచిది, దాని గురించి ఒక పెద్ద స్టోరీ ఉందండి. మరి అంత ఈజీగా వాడు ఎలా అనేసావు? దాని గురించి ఇప్పుడు వదిలేయమంటున్నావు. ఈ రకంగా అయినా నువ్వు మీ మమ్మీకి సారీ చెప్పుకో. నేను మా అమ్మకే అనలేదు, అంటే నేను దాని గురించి చెప్పాలంటే ఒక పెద్ద స్టోరీ, అది ఇప్పుడు చెప్పలేను ఇంటర్వ్యూలోనా, ఓ 30 minutes పడుతుంది దాని గురించి చెప్పాలంటే. సింపుల్ కట్లో చెప్పు. సింపుల్ కట్లో కూడా చెప్పాను, అది కొంచెం వేరే మ్యాటర్లు అండి. అది తప్పని మాత్రం ఒప్పుకుంటావు పోనీ ఇప్పటికైనా? తప్పని మాత్రం నేను ఒప్పుకున్నా. ఎందుకు ఒప్పుకో? అమ్మ ఎందుకు రాంగ్ అవుతుంది ఎప్పటికైనా సరే? అది మీకు చెప్పిన అర్థం కాదులేండి, ఇప్పుడు చెప్పలేను కూడా, ఆ టాపిక్ ని వదిలేండి. మొత్తానికి అమ్మ గ్రేట్ అని మాత్రం ఒప్పుకో. అమ్మ గ్రేటే,
ఒప్పుకుంటున్నా అమ్మని అనడం కరెక్ట్ కాదు. అమ్మ వల్లే నువ్వు ఈ రోజు ఈ స్టేజ్ లో ఉన్నావు. నీకు అర్థమవుతుందా? అర్థమైంది. అమ్మ, అక్క, చెల్లి వీళ్ళందరూ మనం మంచిగా ఉంటారు, మనతోనే ఉంటారు. వాళ్ళ గురించి అనకూడదు. ఓకే, ఫీల్ అయ్యారా? పోనీ మీ మదర్ చూసారా? లేదు, నాకు చాలా ఇంటర్వ్యూలు ఉంటాయి కదా. ఆ ఇంటర్వ్యూలో ఏం చూస్తారు చెప్పండి? ఏదో ఒక రోజు చూస్తే ఫీల్ అవుతారు కదా. ఫీల్ ఏం అవ్వరు, ఎందుకు ఫీల్ అవుతారు? ఓకే, ప్యాచప్ అయిన తర్వాత అయ్యో ఈ బ్రేకప్ లైఫ్ బాగుంది ప్యాచప్ కన్నా అని మళ్ళీ రియలైజ్ అయ్యావా? లవ్ బ్రేకప్ లో ఉండేటప్పుడు కొన్ని రోజులు బాధ అనిపించినా నాకు నచ్చినట్టు ఉండేవాడిని, హ్యాపీగా అంతే. ఫ్రెండ్స్ తో తిరుక్కునేవాడిని, ఫ్యామిలీతో గానీ. అమ్మాయికి తిప్పకపోతే బైక్ మీద పెట్రోల్ ఎంత మిగులుద్దా ఆ డబ్బులు ఈఎంఐకి కానీ, లేకపోతే ఏదైనా రూమ్ రెంట్లు కానీ, ఏదైనా సరే సింపుల్ నాకు మనీ సరిపోయేవి, పీస్ఫుల్ గా ఉండేది. ఏదైనా ఒక కంటెంట్ రాయాలన్నా ఏం చేయాలన్నా ఎవరు డిస్టర్బ్ చేసేవాళ్ళు కదా. ఒకప్పుడు అమ్మాయి ఫోన్ చేసి రోజులో 10 సార్లు ఫోన్ చేస్తుంది. అక్కడికి వెళ్తామా, ఎక్కడికి వెళ్తామా, ఏం చేస్తావు, అది చేస్తావు, ఏం చేస్తాం అనుకుని సాగు దొబ్బేది. ఇంకేం స్క్రిప్ట్ రాస్తాను, నేను ఏ వీడియోలు చేస్తాను చెప్పండి. ఆ తర్వాత అమ్మాయి నన్ను బ్రేకప్ లో ఉండేటప్పుడు సోలోగా ఉండేవాడిని, నాకు నచ్చినట్టు ఎక్కడికి వెళ్ళలేదు అక్కడికి వెళ్ళేవాడిని, హ్యాపీగా ఉండేది. మళ్ళీ అమ్మాయి వచ్చాక మళ్ళీ స్టార్టింగ్ వెళ్ళిపోయింది. తెల్లారు ఉదయం 8 గంటలకు ఫోన్ వస్తుంది, ఏవో మాట్లాడుతుంది, ఏం చేస్తున్నావు అది ఇది అనుకుని. మళ్ళీ 11 గంటలకు ఫోన్ వస్తుంది, ఎక్కడ ఉన్నావు, ఏం చేస్తున్నావు అని. మళ్ళీ 2కి ఫోన్ వస్తుంది, ఎవరైనా అమ్మాయిలు కానీ ఎవరైనా ఏమైనా ఇస్తే తినకు, వాళ్ళు ఏమైనా మందు పెట్టేస్తారు, మళ్ళీ నువ్వు మారిపోతావు, ఏదైనా డైలాగ్ వేస్తూ ఉంటుంది. నీకేంటి పిచ్చేంటి, నువ్వు ఏ కాలంలో ఉన్నావు అని చెప్తావు. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ సాయంకాలం 5కి ఫోన్ చేస్తుంది, ఏం చేసావు ఈరోజు, ఏ వీడియోలు చేసావు, టైం అయిపోతుంది, ఇంటికాడ మ్యాచెస్ వచ్చేస్తున్నాయి, వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు, చూస్తున్నారు. ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, నా కోసం ఇంత ఆలోచన చేస్తుంది, నీ లైఫ్లో సెటిల్ అవ్వాలన్నా అర్థం కావడం లేదు. ఒకసారి అమ్మకి చెప్పేస్తే కొన్ని రోజుల్లో బాధపడి మధ్యలోనే మర్చిపోతుంది. రోజు ఆశపేస్తూ సక్సెస్ అవుతున్నానని చెప్తూ ఉంటే రోజు అమ్మాయి ఆలోచిస్తూ ఉంటుంది, ఎప్పటికైనా అవుతాడు, ఏదో ఒకటి చేస్తాడని. ఏం చేయలేను అని చెప్పేసి కొన్ని రోజులు బాధ పెట్టేసి అమ్మాయిని నన్ను మర్చిపోతే బాగుంటుంది, వేరే వాడిని చేసుకుంటే ఇప్పుడు నన్ను లవ్ చేస్తుంది. లవ్ చేశాక తనకు నచ్చినట్టు నేను ఉండను, నాకు నచ్చినట్టు ఉండమంటాను. ఇంకా అదే కాకుండా అమ్మాయిని మంచిగా చూసుకోలేదు అనుకో, అమ్మాయి మళ్ళీ బాధపడుతూ ఉంటుంది కదా నా ముందేనే. సో అలాంటప్పుడు మనం లవ్ చేసిన అమ్మాయి మన కళ్ళ ముందులో బాధపడితే మనం కూడా బాధపడాల్సి వస్తుంది. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఏంటంటే, నేను అమ్మాయికి సరదాగా చెప్తూ ఉంటాను, ఏమైనా మ్యాచెస్ వస్తే మ్యారేజ్ చేసుకో, ఎందుకు నా కోసం ఇలా టైం వేస్ట్ చేస్తూ ఉంటావు, మళ్ళీ ఇంట్లో బాధపడుతూ ఉంటారు అని చెప్తూ ఉంటాను. నన్ను వదిలించుకోవడానికి చూస్తున్నావా అంటది అప్పుడు అమ్మాయి. ఆ అమ్మాయికి మంచి గురించి ఆలోచించినా అలానే మాట్లాడుతూ ఉంటుంది. ఈ టైంలో వదిలేస్తే మళ్ళీ నాదే తప్పు అవుద్ది. సో ఎన్ని కష్టాలు వచ్చినా ఏమైనా సరే నీకు ఆ డబ్బు లేకపోయినా నేను నీతోనే ఉంటాను, నాకు నచ్చింది నువ్వు కొనకపోయినా పర్లేదు, నాకు నచ్చిన దానికోసం నువ్వు వస్తావు, ఎప్పటికైనా అది కొనేసేస్తావు, నాకు నమ్మకం ఉంది అని అమ్మాయి చెప్తూ ఉంటుంది. సో నన్ను అంతలా నమ్మింది, ఇంకేం చేయకూడదు, ఏదో ఒకటి చేయాలని ఉన్నాను ఇప్పటి వరకు. అసలు లవర్స్ గంటలు గంటలు ఏం మాట్లాడుకుంటారు? లవర్స్ గంటలు ఏం మాట్లాడతారు? మీకు లవర్ లేడా? నాకు లేరు. లేరా? మీ అమ్మాయికి లవర్ లేకుండా ఎలా ఉంటారని చెప్పండి. మీ అమ్మాయిలకి హైదరాబాద్ లో ఉంటే మినిమం 4-5 ఉంటారు. సో అమ్మాయిలు లవర్స్ ఇద్దరు ఫోన్లో ఏం మాట్లాడుకుంటారు అంటే, లవ్ స్టార్టింగ్ స్టేజ్ లో అయితే ఏవో చెప్పుకుంటారు వాళ్ళిద్దరి గురించి, అమ్మాయి గురించి అబ్బాయి గురించి ఏవో చెప్పుకుంటారు. ఒక 6 months అయ్యాక అక్కడికి వెళ్తాం, ఆ ప్లేస్కి వెళ్తాం, ఈ ప్లేస్కి వెళ్తాం, అది చేద్దాం, ఇది చేద్దాం, ఎలా అయింది, ఆ రోజు బాగా అయింది కదా, అవి ఏవో మాట్లాడుకుంటారు. 1 year తర్వాత నువ్వు అలా ఉంటున్నావు ఏంటి, ఆన్లైన్లో ఉంటున్నావు, ఎవరితో మెసేజ్ చేస్తున్నావు, అది ఎందుకు చేస్తున్నావు, ఇది ఎందుకు చేస్తున్నావు, నాకు నచ్చడం లేదు, నాకు నచ్చినట్టు ఉండడం లేదు, ఫస్ట్లో ఉన్నట్టు లేవు నువ్వు అనుకుని గొడవలు పడతారు 1 year అయ్యాక. ఆ 1 year 6 months తర్వాత ఇద్దరు, నీకు క్యారెక్టర్ నాకు నచ్చడం లేదు, నువ్వు నాకు నచ్చినట్టు ఉండడం లేదు, ఇంక నీకు నాకు సెట్ అవ్వదు, నన్ను వదిలే అంటారు. అమ్మాయి అన్నదనుకో, నన్ను వదిలే అన్నదనుకో, అమ్మాయి ఆ తర్వాత ఇంకెవరో నచ్చి ఉంటారు. అమ్మాయికి వాడి క్యారెక్టర్ నచ్చలేదని ఏంటి, ఇంకో అబ్బాయి క్యారెక్టర్ ఏదో నచ్చి ఉంటుంది, అందుకే వదిలే అంటారు. అబ్బాయి ఏంటి అన్ని అమ్మాయితో అన్ని అయిపోయాయి అనుకోండి, ఆ తర్వాత అమ్మాయితో ఎక్కువ ప్రేమ చూపించడు. ఏ అమ్మాయి అయినా సరే ఒక అబ్బాయిని లవ్ చేస్తే సెక్స్ఫుల్గా కలగకూడదు. కలిసిందంటే అమ్మాయి అబ్బాయి దగ్గర చులకన అయిపోద్ది. ఆ తర్వాత అబ్బాయి మారిపోతాడు, అమ్మాయి తన కంట్రోల్లో వెళ్ళినట్టు చూసుకుంటాడు అనమాట. అమ్మాయికి ఫస్ట్లో చూపించినంత ప్రేమ చూపించడు. ఫస్ట్లో వాడు అమ్మాయి కోసం ఏం చేయడానికి రెడీ అవుతాడు, ఫిజికల్గా కలనంత వరకు. ఆ కలిసాక ఫస్ట్లో చూపించినంత కేరింగ్, ప్రేమ అవన్నీ ఉండవు. అలా చూపిస్తూ ఉన్నాడంటే అది నిజమైన ప్రేమ అనుకుంటాను నేనైతే. సో అలా నిజంగా ప్రేమించినాడు ఎవడు కూడా అలాంటి చేయడానికి ఫస్ట్ ఇష్టపడ్డు. అమ్మాయి మనతో ఉంటే చాలు, మన పక్కన ఉంటే చాలు అనుకుంటాడు. ఇది మ్యాటర్. అబ్బాయిలు మోసం చేయరంటావా? అబ్బాయిలు ఎందుకు మోసం చేయరు? అమ్మాయిలకి మనసు ఉంటుంది, అబ్బాయిలకి మనసు ఉంటుంది. అబ్బాయిలు మోసం చేస్తారు, ఎందుకు మోసం చేయరు? కానీ అమ్మాయిలకి మోసం చేసే అబ్బాయిలే ఇష్టం అనమాట. మోసం చేసేటోళ్ళు, ముంచేటోళ్ళనే మంచిగా గుండెల్లో పెట్టుకొని ప్రేమిస్తారు అనమాట. అదే గుండెల్లో పెట్టి చూసుకుందాం అనుకున్నాడనే నువ్వే చెప్పు, మోసం చేసే అబ్బాయిలు ఎలా ఉంటారు, మంచి అబ్బాయిలు ఎట్లుంటారు? మోసం చేసే అబ్బాయిలు ఎలా ఉంటారు అంటే చెప్తూ వినండి.
మోసం చేసే అబ్బాయిల ప్రేమే అమ్మాయిలకు కావాలి. అది ఎలా చెప్తూ వినండి. మోసం చేసే అబ్బాయిలు ఒక అమ్మాయిని లవ్ చేస్తూ ఇంకో అమ్మాయితో కూడా ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. దాంతో మాట్లాడుతాడు, తినతో మాట్లాడుతూ ఉంటాడు. ఈ అమ్మాయికి తెలియదు, ఆ అమ్మాయికి తెలియదు. ఆ తర్వాత ఈ అమ్మాయితో కొంత టైం స్పెండ్ చేస్తాడు, ఆ అమ్మాయితో టైం స్పెండ్ చేస్తాడు. మోసం చేసే అబ్బాయికి అయితే ఇద్దరు అమ్మాయిలు కావాలి. ట్రూగా లవ్ చేసినప్పుడు ఒక అమ్మాయి ఉంటుంది కాబట్టి వాడు ఆ ఒక అమ్మాయి ఏదైనా సరే వాడికి నచ్చినట్టు ఉండాలి. ఒక అమ్మాయి ఉండాలి లైఫ్లో. అలా వండుకో, ఇలా వండుకొని రెస్ట్రిక్షన్స్ పెడుతూ బయటికి వెళ్తా, చున్నీ చేసుకో, అది చేసుకో, జాగ్రత్తగా ఉండు, ఎవరితో మాట్లాడుకో, అది ఇది అని చెప్తూ ఉంటాడు. అబ్బాయిలు కూడా అమ్మాయిలకి రెస్ట్రిక్షన్స్ పెడతారు. చున్నీ వేసుకోవాలి, ఈ టైం బయటికి వెళ్ళకూడదు, అది వాళ్ళతో మాట్లాడకూడదు అని. ఒక అమ్మాయి మాత్రం ఒక అబ్బాయికి నువ్వు మందు తాగకు, ఫ్రెండ్స్ తో తిరగకు, ఈ రెండే చెప్తాది. ఈ రెండు రిస్ట్రిక్షన్స్ కోసమే అమ్మాయి వద్దురా బాబు మన లైఫ్ కి అన్నట్టు చెప్తారు. ఎందుకంటే నేను మందు తాగలేదు, సిగరెట్ తాగలేదు, అది నేను అది ఫేస్ చేయలేదు, నేను చెప్పలేను దాని గురించి. అయితే ఎవరికైనా సరే, ఎవరి లైఫ్లో అయినా సరే, ఎవరిని లవ్ చేసినా సరే వాళ్ళకి ఫ్రీడమ్ కావాలనుకుంటారు. ఎవరైనా సరే మన లైఫ్లో ఎవరు వచ్చినా మనకంటూ ఒక హ్యాపీ మూమెంట్స్ కావాలి. ఎక్కడికి వెళ్ళినా ఏ రెస్ట్రిక్షన్స్ ఉండకూడదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనకు ఒక 10 years, 15 years వచ్చినంత వరకే మన అమ్మ నాన్న మనకు కొన్ని రెస్ట్రిక్షన్స్ పెడతారు. అంటే అక్కడికి వెళ్ళకో, బయటికి వెళ్ళకో, ఫోన్ వాడుకో, అది వాడుకో, ఇది అనుకుని మన అమ్మ నాన్నే కొన్ని రెస్ట్రిక్షన్స్ పెడతారు. అలాంటిది మనం ఒక అబ్బాయిని మళ్ళీ లవ్ చేస్తాం, లేదంటే ఒక అమ్మాయిని లవ్ చేస్తాం. మళ్ళీ ఎక్కడ కూడా మనకంటూ ఒక ఏజ్, ఒక 25 ఈ టైం అప్పుడు కూడా మళ్ళీ రెస్ట్రిక్షన్స్ పెడితే ఎవరికి కూడా నచ్చదు, ఒక అమ్మాయికైనా ఒక అబ్బాయికైనా. కానీ మనల్ని ఎవరైనా కొన్ని రెస్ట్రిక్షన్స్ పెడుతున్నారంటే అది మన మీద ప్రేమే, అది ఒకటి అర్థం చేసుకోవాలి. నువ్వు ఒక ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి నేను నిన్నే అడుగుతున్నా. ఇన్ఫ్లుయెన్సర్స్ ఇంటర్వ్యూస్ రావడానికి పెద్ద సెలబ్రిటీ లెక్క ఫీల్ అవుతారు, రిజెక్షన్స్ ఇస్తుంటారు. ఎందుకంటే చెప్పలేము, అది వాళ్ళకి బిజీ షెడ్యూల్ ఉండొచ్చు కదా. ఇప్పుడు సెలబ్రిటీ అనుకో, వాళ్ళు రేపు కాకపోతే ఎప్పుడైనా సరే వెళ్ళి ఏమైనా వీడియో చేసుకోవచ్చు, అదే షూటింగ్లు కానీ అందులో కానీ ఎంటర్ అవ్వచ్చు, వాళ్ళకి ఎవరేమనరు. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ ఏంటంటే వాడికి చాలా తక్కువ టైం ఉంటుంది, ఆడి దగ్గర పెద్ద మనీ కూడా ఉండదు ఇన్ఫ్లుయెన్సర్ దగ్గర. ఇప్పుడు ఆడుకున్న టైంనే ఆడు వినియోగించుకోవాలి. ఈ రోజు వచ్చిన యాక్టర్స్ రేపు మళ్ళీ రారు కదా, మళ్ళీ వాళ్ళకి ఇంకా ఏదో షెడ్యూల్ ఉంటుంది. సో అదే ఒక పెద్ద సెలబ్రిటీ అనుకోండి, ఈ రోజు కాకపోతే మళ్ళీ రేపు అందరూ యాక్టర్స్ వస్తారు వాళ్ళ కోసం. ఇన్ఫ్లుయెన్సర్ కోసం ఎవరు కూడా అలా రారు, అది మ్యాటర్. ఫస్ట్ నువ్వు ఫేమస్ అయిన డైలాగ్ ఏంటి, నీ కొటేషన్? ఫస్ట్ నేను ఫేమస్ అయ్యే డైలాగ్ ఏంటంటే, ఒక చిన్న ఫస్ట్ నేను ట్రోల్ చేసేవాడిని. ఒక మీమ్ ఉంటది, ఒక అమ్మాయి వచ్చి నువ్వు ఎవరిని ప్రేమించలేదా అంటది. నేనేమంటానంటే వెనకతలు వచ్చి ఒకసారి ప్రేమించినందుకే వైన్ షాపుల చుట్టూ తిరుగుతున్నా అంటాను. నిజం చెప్పాలా ఏదో ఉంటది, నిజం చెప్పాలంటే నువ్వు హీరోలా ఉన్నా అంటది. ఇలా చెప్పి అబ్బాయిల జీవితం నాశనం చేయాలని ఏదో ఒక డైలాగ్ వేస్తాను. అది యూత్ కి బాగా కనెక్ట్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఎందుకు డల్ అయింది నీ ఇన్స్టా? మళ్ళీ ఎందుకు డల్ అయిందంటే అర్థమైపోయింది, లవ్ లో ఉన్నాం కాబట్టి. మళ్ళీ లవ్ ఫెయిల్యూర్ అయితే మళ్ళీ వీడియోస్ వైరల్ అవుతాయి. అంటే ఫెయిల్యూర్ లోనే మనకి ఇక్కడ లైఫ్ లో సక్సెస్ వస్తుందని అర్థం చేసుకున్నా. అంతే కదా, మన ఫెయిల్యూర్ తోనే మన లైఫ్ స్టార్ట్ అవుద్ది. సో ఏం చెప్తానంటే, అమ్మాయి ఉండకూడదు లైఫ్ లో. అమ్మాయి లైఫ్ లో లేకపోతే అంత బాగుంటది, మనకు నచ్చినట్టు ఉండొచ్చు. ఏదైనా చేయాలనుకుంటే సెక్స్ ఫీలింగ్స్ అలాంటివి ఉండకూడదు. ఫస్ట్ అయితే అబ్బాయికి లైఫ్ లో సెట్ అవ్వాలంత తొందరగా. అది నీకు మాటల్లో మెచ్యూరిటీ ఉంది కానీ చేతల్లో మాత్రం మెచ్యూరిటీ లేదు. అది నీకు అర్థమవుతుందో లేదో. ఇంకొంచెం ఏజ్ ఉంది నువ్వు సెటిల్ అవ్వడానికి, కొంచెం ఆగు, అప్పుడే పెళ్లి చేసుకోకు, లైఫ్ స్పాయిల్ చేసుకోకు, లైఫ్ ని ఎంజాయ్ చేయి. అలాగే ఇప్పుడు రిలేషన్ లో ఉన్న వాళ్ళకి ఏం చెప్తావు, బ్రేకప్ అయిపోయిన వాళ్ళకి ఏం చెప్తావు? ఈ లవ్ గురించి దాని ఇంకెవరిని ఏం చెప్పను. అర్థమైంటే మీరు ఎలా లవ్ చేసుకోండి, ఎలా పోండి, సంబంధం లేదు. కానీ ఇంట్లో అమ్మ నాన్న ఉన్నారు, వాళ్ళ గురించి కూడా ఒకసారి ఆలోచించి ఏదైనా చేసుకోండి. చూసారు కదా. సో తను మెయిన్లీ ఏంటంటే ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నాడు. లవ్ బెటరా ఫెయిల్యూర్ బెటరా అనేది తనకు అర్థం కావట్లేదు. సో మీరు కూడా తొందరపడి ఇన్మెచ్యూరిటీతో లవ్ లో పడద్దు, లైఫ్ ని స్పాయిల్ చేసుకోవద్దు. ఓకే, థ్యాంక్ యూ. స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.